విజ్ఞాన్ గారు, మహాకుంభమేళ 140 ఇయర్స్‌కి ఒకసారి వస్తది. ఈ ఇయర్ మళ్ళీ మహాకుంభమేళ అనేది వచ్చింది. సో, మనం చూసాం వీడియోస్‌లో మొత్తం ఏఐతో ట్రాక్ చేస్తున్నారో అది ఇది ఇది చాలా కొన్ని కోట్ల మంది జనాలొస్తున్నారు అన్నట్టు కూడా మనం విన్నాం. బానే ఉంది. కానీ అక్కడ కరెక్ట్ ప్రికాషన్స్ లేకుండానే అగ్ని ప్రమాదం జరిగిందని అంటారా? నాట్ ఓన్లీ కుంభమేళ, నాట్ ఓన్లీ మన నుమాయిష్, నాట్ ఓన్లీ ఎనీ ఈవెంట్, సమ్మక్క జాతరే కావచ్చు, ఏదైనా సరే లక్షల 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 జనాలు వచ్చే చోట ఎప్పుడు కూడా నీట్గా ఒక సిస్టమేటిక్ అంటే ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉండాలి. లేకపోతే ఒక దగ్గర ఒక చోట కాకపోయినా ఇంకో చోట అయినా సరే ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. వీళ్ళెందుకు ఆర్గనైజ్డ్గా చేయరు అంటే అది వచ్చేదే 12 నెలలకు ఒకసారి ఉన్నా కూడా మహా అయితే కొన్ని రోజులు ఉంటుంది. దీనికోసం అంత ఆర్గనైజ్ చేయడం ఎందుకు, అంత అవసరమా, వేస్ట్ ఖర్చు అనుకుంటారు. వేస్ట్ ఖర్చు అని నువ్వు అనుకుంటావు. ఇక్కడ ప్రమాదం జరిగి ప్రాణాలు పోయినప్పుడు ఎక్స్గ్రేషియాలు ఇచ్చుకుంటావు, అప్పుడు కూడా నీకు అంతే అవుద్ది. అండ్ నెక్స్ట్ సరే ఖర్చు అంతే అయినా ప్రాణాలు పోతాయిగా, అవి ఎక్కడి నుంచి వస్తాయి తిరిగి? అవి రావు. ఖర్చు అంతకంతే అవుతుంది. ఇప్పుడు నుమాయిష్ ఉంది, మా లాస్ట్ టైం మనకు అగ్ని ప్రమాదం జరిగింది. ఎందుకు జరిగింది? పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల. ఈ విషయంలో నేను మళ్ళీ పుష్ప దగ్గరికి రావాల్సి వస్తుంది. పాట్నాలో జరిగిన ఈవెంట్, ఆ రాష్ట్రమే ఇప్పటిదాకా అంతమంది జనాలను చూడలే ఇప్పటి వరకు. ఇక మీద కూడా చూస్తుందో లేదో తెలియదు. చరిత్రలో ఫస్ట్ టైం వాళ్ళకి అంతమంది జనాలు రావడం. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి, డ్రోన్ వ్యూలో ఎంత సిస్టమేటిక్గా నీట్గా ఆర్గనైజ్ చేశారో చూడండి. ఆ ఈవెంట్కి మళ్ళీ సేమ్ మేళా జరిగింది అక్కడ. వెనకాల పెద్ద జెయింట్ వీలు, క్రాస్ వీలు అవన్నీ పెట్టి ఆ షాపింగ్ అంతా పెద్ద సేమ్ పెద్ద ఈవెంట్ జరిగింది. అయినా సరే ఒక్క ఇన్సిడెంట్ అవ్వలేదు. నీట్గా ఆర్గనైజ్ చేశారు, పద్ధతిగా కూర్చున్నారు. వన్ టైం ఈవెంటేగా, అంత చేయాల్సిన అవసరం. వన్ డే ఈవెంటే. మళ్ళీ ఇప్పుడు ఆ జెయింట్ వీల్, క్రాస్ వీల్, ఆ సెటప్ అంతా కూడా వన్ డేనే. మళ్ళీ రాలా. వెనకాల చూసుకుంటే మీకు తెలియదు ఈవెంట్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మళ్ళీ చూడండి వెనకాల అంబులెన్స్లు ఉంటాయి, 10-15 ఫైర్ ఇంజన్లు ఉంటాయి, 4-5 పెట్టారు అక్కడ. మళ్ళీ డ్రోన్ వ్యూలో మళ్ళీ చూడండి, ప్రతి కొంచెం కొంచెం స్పేస్ దగ్గర మీకు ఆ ఫైర్ బకెట్లు, డ్రమ్ములు కనిపిస్తాయి. అసలు అక్కడ ఏముంటాయి అగ్ని ప్రమాదం జరగడానికి? ఓపెన్ ఈవెంట్, టెంట్లు గింట్లు ఏం లేవు, తొందర మంటలు వేగంగా వ్యాపించేవి లేవు, ఫుడ్ స్టాల్స్ లేవు. అయినా సరే జరిగి అంత నీట్గా పెట్టారు. సో ఇప్పుడు కుంభమేళ అయినా సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ఇంత స్పేస్ దొరికితే చాలరా టెంట్ వేసుకోవాలి అనుకుంటారు. సమ్మక్క జాతర అయినా అంతే, అందరికంటే ముందెళ్ళాలి. ముందెళ్ళి ఎక్కడైనా సరే కొంచెం ఇంత స్థలం దొరికితే చాలు మనకి, మన బండి పెట్టుకొని ఒక టెంట్ వేసేయాలి. ఆ 3 రోజులు, 4 రోజులు, 15 రోజులు, 12 రోజులు అక్కడ ఉండాలి. అది. సో స్పేస్ కోసం వెంపర్లాడుతూ ఉండే వాళ్ళు ఏంటంటే, నీ పక్కన మొత్తం ఇప్పుడు ఆ ఏరియా నువ్వు డ్రోన్ చూస్తే మొత్తం టెంట్లు ఉంటాయి. ప్రైవేట్ టెంట్స్ కూడా ఉంటాయి అద్దెకి ఇచ్చేవి బోల్డ్ అన్ని. టెంట్ అంటే నథింగ్ బట్ ఈజీగా అంటుకునేది. ఇప్పుడు ఆ టెంట్ల కింద నువ్వు ఏం చేస్తున్నావు, ఆ టెంపరీ స్ట్రక్చర్ కింద ఏం చేస్తున్నారు అంటే, ఇక వ్యాపారాలు యాజ్ యూజువల్ సిలిండర్లు పెట్టి మిరపకాయ బజ్జీలు అవో ఇవో ఏవేవో వేసేస్తూ ఉంటారు. అండ్ అంతమంది జనం తాకిడి ఒక్కసారిగా ఉంటుంది కాబట్టి గబగబ వంటలు చేయాలి కాబట్టి అసలు నెగ్లిజెన్స్ ఉంటుంది. ఈ నెగ్లిజెన్స్ వల్ల ఏ కోసాన కొంచెం ఒక టిష్యూ పేపర్ అంటుకొని ఎగిరి దేని మీద పడ్డా కూడా అది కాలుద్ది. అలాంటి ఏరియా, సెన్సిటివ్ ఏరియా. సో చిన్న అగ్ని ప్రమాదం జరిగినా ఉంటుంది. అలాంటిది ఒక సిలిండర్ పేలితే ఎలా ఉంటుంది? ఒక సిలిండర్ పేలితే అదంతా మంటలు వేగంగా వ్యాపిస్తాయి. టెంట్లు వెంటనే అంటుకుంటాయి. మనం లాస్ ఏంజల్స్ చూడట్లే కార్చిచ్చు. అవును, మంటలు అనేవి మన అదుపులో ఉండవు. అది దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మన అదుపులో అయితే ఉండవు. మంటలు వ్యాపిస్తానే ఉంటాయి. నువ్వు ఇటు పోతే అటు వ్యాపిస్తాయి, అటు పోతే ఇటు వ్యాపిస్తాయి. నువ్వు మొత్తం కంట్రోల్ చేసేసరికి అండ్ మళ్ళీ అక్కడ ఇప్పుడు ఫైర్ ఇంజన్ రావాలి ఇది ఆర్పాలంటే, ఎంతమందిని నువ్వు సైడ్ చేయాలి? అవును. హారన్ కొడతా నీ ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మొత్తం తగలబడిపోతుంది. ఇంకా నువ్వు వచ్చి కూడా వేస్టే. ఆ తగలబడిన బూడిదని అరుపుతూ కూర్చోవాలి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈవెంట్ అనేది అవుతుంది,
జనాలు తండోపతండాలుగా వస్తారు అని ఎప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా సరే ఉన్నప్పుడు ఫైర్ సేఫ్టీ ఈజ్ ప్రధానం. దాని తర్వాత కూడా అంబులెన్స్కి సపరేట్ రూట్స్ పెట్టాలి. ఆ రోడ్లలో మీకు ఇప్పుడు సమ్మక జాతర అయినా వాలంటీర్గా పోలీసులు అందరూ వస్తారు, మీకు 10 అడుగులకు ఒక పోలీసు వాడు ఉంటాడు. వీళ్ళందరూ ఏం చేయాలంటే కొన్ని ఏరియాస్లో జనాలను నడిపించొద్దు, అవి అలాగే వదిలేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ వేగంగా వెళ్ళగలగాలి. లేదు అంబులెన్స్ వెళ్ళి ఎక్కడో హాస్పిటల్ చూపించకపోయినా టెంపరీ హాస్పిటల్స్ కూడా మధ్యలో ఉండాలి. అవి ఉన్నాయి. ఆ విషయం అయితే నేను మెచ్చుకుంటా. కుంభమేళలో ఉన్నాయి, సమ్మక జాతరలోనూ అవి పెడతారు. ఈ వైద్య శిబిరాలు అక్కడక్కడ కొన్ని ఉంటాయి, ఎవరికి ఏదైనా సరే బట్ టెంపరీగా చేస్తారు. మరీ పెద్దగా ఏమన్నా అయితే వెళ్తారేమో బయటికి కానీ. సో జనాలు రోడ్లపైన మొత్తం బ్లాక్ చేసి వచ్చేస్తారు. అక్కడ ప్రమాదం జరిగితే జరుగుతానే ఉంటది, కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఏ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి, ఇప్పుడు ఇది కూడా ఒక ఈవెంట్ లాంటిదే, అందరూ అక్కడ రావాలి, నదిలో స్నానం చేయాలి, వెళ్ళాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలి. అంటే అందరూ వచ్చి ఒక టెంట్ దగ్గర ఉండి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ టెంట్ దగ్గరకు వచ్చి రాత్రి పడుకొని కొన్ని రోజులు అక్కడ ఉంటారు, వండుకుంటారు, తింటారు. వీటన్నిటికీ పర్ఫెక్ట్గా సిస్టమ్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు. కానీ మనం అనుకున్నంత ఈజీ కూడా కాదు, ఖచ్చితంగా ప్రమాదాలు అవుతాయి ఏదన్నా అయితే. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు, ఖాళీ ప్లేస్ దొరకడం కష్టం అట్లాంటి ఏరియాలలో. జెండా పాతేయాలి, నాది, నాకు ఇది కావాలి అని. ఇకపోతే నువ్వు వంటలకి ఇన్ కేసు ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే కూడా ఈ ప్రమాదాన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ ఎవరు వినరు. వాళ్ళందరూ వచ్చేదే అక్కడ మేకనో, ఇప్పుడు సమ్మక జాతర మేకనో కొండ బలిచి అక్కడే వండుకొని తినాలి. అవును. కుంభమేళకు వచ్చిన ఎవరో ఒకరు ఏదో వాళ్ళ సొంతంగా ఇడ్లీలు పూరీలు చేసుకోవడానికైనా సరే బయట కొండం ఎందుకని కూడా వాళ్ళు ఏదో మంటలు పెట్టుకుంటారు. ప్రతి చోట ప్రతి టెంట్ స్ట్రక్చరే, అన్నీ కూడా క్లాతే కదా, ఎంత చూసుకున్నా సరే. గోడలు అయితే ఎవరు కట్టుకోరు ఆ 4 రోజులకి, ఎటు చూసినా క్లాత్ స్ట్రక్చరే, కింద కూడా కార్పెట్టే. వేగంగా వ్యాపిస్తాయి. అది మన కంట్రోల్లో మనం ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఆగాలి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు తీసుకోవాలి. ఎలా అంటే మనం ఒక సిలిండర్ పట్టుకెళ్తున్నాము, అగ్గిపెట్ట పట్టుకెళ్తున్నాము అంటే కొంచెం బాబు ఇక్కడ మేము మంటేస్తున్నాం, మీరు కొంచెం అటు వెళ్ళండి, ఆ వంట అయ్యేంత వరకు కొంచెం చూసుకుంటూ ఉండండి. పక్కనే డ్రమ్మో గిమ్మో పెట్టుకోండి. పొరపాటున సిలిండర్ నుంచి కొంచెం వేగంగా ఏదన్నా అయినా సరే నువ్వు దాన్ని ఏదో కంట్రోల్ చేసేలాగా పెట్టుకొని సేఫ్గా వంట అయిందా, నీట్గా ఆఫ్ చేసామా, గ్యాస్ లీకేజ్ ఏం లేదు, లేదా ఇంకేం లేదు, ఒక పక్కన పెట్టేసి ఇట్లాంటివి మనం చేసుకోవాలి. మనలో ఎవ్వరు కూడా అంత ఆర్గనైజ్డ్ కూడా ఉంటారు, విడిగా వెళ్ళిపోతారు. అది మన కంట్రోల్లో ఉంటే మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.